జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 2 ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ దాడులు కొనసాగుతున్నాయి. తమ కీలక అధికారులు అలీ లారిజానీ, గులాం రజా సులేమానీ హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో టెలవీవ్ సమీపంలోని రమట్ గన్లో 2 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. టెలవీవ్ రైల్వే స్టేషన్లో క్లస్టర్ బాంబులు పడి భారీ నష్టం వాటిల్లింది. స్టేషన్ పైకప్పు ధ్వంసం కాగా రైళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. టెలవీవ్, జెరూసలేం నగరాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైందని ఐఆర్జీసీ ప్రకటనలో తెలిపింది. ఇరాక్లోని అమెరికా ఎంబసీపై వరుసగా 2వ రోజు డ్రోన్ దాడి జరిగింది. యూఏఈలోని ఆస్ట్రేలియాకు చెందిన అల్మిన్హాబ్ ఎయిర్ బేస్పై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. తమ బేస్కు స్వల్పంగా నష్టం వాటిల్లిందని, అయితే సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన అలీ లారిజానీ, సులేమనీ అంత్యక్రియలు టెహ్రాన్లో జరిగాయి. వేలాది మంది వారికి తుది వీడ్కోలు పలికారు. ఇజ్రాయెల్కు మద్దతుగా గూఢచర్యం చేస్తున్న ఓ వ్యక్తిని ఇరాన్ ఉరితీసింది. తమ రక్షణ వ్యవస్థలకు చెందిన రహస్య సమాచారాన్ని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు చేరవేసినట్లు ఇరాన్ ఆరోపించింది.